హాయ్ అండి. ఈరోజు సండే కాబట్టి మేము నాటుకోడి అయితే తీసుకొచ్చాము. కోడి కూడా ఇంటికాడే కాల్చి కట్ చేసేసాము. ఇదిగో నాటుకోడి శుభ్రంగా కడిగి కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. లేత కూర అండి, చాలా బాగుంటుంది. చికెన్ తినకూడదు అంటున్నారు కానీ అందరూ తింటానే ఉన్నారు. ఏమో చాలా రోజులైందని చెప్పేసి ఇవాళ నాటుకోడి అయితే తీసుకొచ్చారు. ఇట్లా పసుపు, ఉప్పు, నూనె వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించేసుకుంటే లేత కూర కాబట్టి తొందరగా ఉడుకుతుంది. అది తీసి ఇంకో గిన్నెలోకి వేసేసుకొని 4 గంటలు అయితే ఆయిల్ వేసుకొని 2 పెద్ద ఉల్లిపాయ, 1 టమాటా, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. కాగినాక నూనె ఆయిల్ కాగినాక 2 బిర్యానీ ఆకులు, కొంచెం ముందుగా పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని బాగా డీప్ ఫ్రై అయ్యిందాక ఉప్పు అయితే వేయకూడదండి. కొంచెం పసుపు వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. నేను గ్రేవీకి కొంచెం జీడిపప్పు, గసగసాలు, నూగులు, పెరుగు, కొంచెం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకొని ఈ టమాటాలు కూడా వేసి మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి. ఈ నాటుకోడి అయితే కూర చాలా బాగుంటుందండి. టమాటాలు మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీకి అయితే పెట్టుకున్నవి దీంట్లో అయితే వేసుకోవాలి. వేసేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలి. నాటుకోడి కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి. మొత్తం వేసుకొని ఒకసారి కలిదిప్పేసుకొని ఆయిల్ పైకి వచ్చిన దాకా అయితే మూత పెట్టుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలండి. 1 నిమిషం. కూర పులుసుగా బాగుంటుంది, కొంచెం గ్రేవీగా చిక్కగా కూడా ఉంటుంది. మిక్సీ పట్టుకున్నవి వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది. నేను ధనియాల పౌడరు అన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాను. గరం మసాలా, ధనియాల పౌడరు, సాంబార్ పౌడరు, రసం పౌడర్ అన్నీ దేనికి దానికి పెట్టేసుకుంటా. ఈసారి వీడియోలో అవి కూడా చూపిస్తాను. చూడండి గ్రేవీగా ఎంత బాగుందో. ఇప్పుడు ఉడికిన చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ కూడా బాగా ఉడికిందండి, ఎక్కువసేపు అయితే పట్టదు. మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని మనకి పులుసు కాబట్టిన వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పేసి కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. పులుసు అయితే దగ్గర పడిద్ది. చూడండి చిక్కబడింది. కూర అయితే రెడీ అవుతుంది. కొంచెం దించే ముందు గరం మసాలా అయితే వేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.